मोदी अमित शाह पीएम अमित शाह ईडी कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी गाరి యొక్క సిపాయిలమైన అందరూ మనందరికీ సభాధ్యక్షత వహిస్తున్న పిసిసి అధ్యక్షులు సోదరు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ కొద్దిగా వెనక్కి జరగండి అమ్మా కెమెరాస్ ఉన్నాయి అక్కడ మీనాక్షి నటరాజన్ గారికి గౌరవ ఏఐసిసి సెక్రటరీ గౌరవ మంత్రి వరులకి గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిపాయిలకి మీడియా మిత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చాలామంది మీడియాలో అడుగుతూ ఉన్నారు, ఎందుకు కోర్టులో కేసు చేయకుండా మీరు ఈ ధర్నాలు చేస్తుందండి. 2-3 విషయాలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాం. పెద్దలు శ్రీధర్ బాబు గారు మిగతా పెద్దలు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ గురించి, స్వతంత్ర ఉద్యమాలు పోషించిన పాత్ర గురించి, మా నాయకుల యొక్క త్యాగదనం గురించి మాట్లాడడం జరిగింది. మీడియా మిత్రులు గమనించాల్సింది, మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రజాక్షేత్రంలో గతసారి 2019 ఎన్నికలలో 2023-24 ఎన్నికలలో అబ్కి బార్ 400 పార్ అంటూ పారు కాకుండా పడ్డ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, బొటాపట్టిన ప్రభుత్వం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహిస్తూ ప్రజా ఇష్యూస్ పైన మాట్లాడుతూ దేశంలో రేపటి భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు దేశ కులగణన ద్వారా 90% ఉన్న జనాభాకి సమాజ వనరులు అందినప్పుడే తిరిగి ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని మాట్లాడుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారు పాత కేసులను తిరిగి దౌడి ఇక్కడ మిత్రులు పెద్దలు మాట్లాడి చెప్పడం జరిగింది. న్యాయవాద మిత్రుడు ఇక్కడ ఉన్నారు. ఎనీ ట్రాన్సాక్షన్లో ఒక్క నయా పైసా కూడా సోనియా గాంధీ గారి అకౌంట్లో కానీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్లో కానీ, శామ్ పిట్రోడ్ అకౌంట్లో కానీ, దుబే గారి అకౌంట్లో కానీ ఒక్క పైసా కూడా పోలేదు. మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు, అసెట్స్ అట్లాగా ఉన్నాయి, తీసుకోవడానికి వీలు లేదు, ఒక పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. అటువంటి టైంలో ఇది కేసు ఎట్లా అవుతుంది అనేది గమనించాల్సిన అవసరం. అదే బీజేపీ పార్టీ అకౌంట్లో వాళ్ళు ప్రకటించినట్టుగా, ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా 8,600 పైన చిలుకు కోట్ల రూపాయలు ఇవాళ నగదు బీజేపీ నేషనల్ పార్టీలో ఉంది. స్టేట్ యూనిట్ లింక్ ఎక్కువ ఉంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎవడొస్తుంది? ప్రజల డబ్బు దాచుకుంటున్నది బీజేపీ పార్టీ. మేము ఇక్కడున్న ప్రతి కార్యకర్తలను కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సిపాయిలుగా గర్వపడతా ఉంటాం. దేశానికి, దేశ అభివృద్ధి కొరకై, స్వతంత్రానికి కొరకై, దేశ నిర్మాణానికి కొరకై ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ యొక్క వారసత్వాన్ని పునరుద్ధరించుకున్న రాహుల్ గాంధీ గారి యొక్క సిపాయిలుగా ఇక్కడ ఉన్నాం. ప్రజలకు మేము వివరించదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలో పోరాటం జరుగుతుంది, న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ కేసులు పెట్టింది కూడా రాజకీయ ఉద్దేశాన్ని కాకుండా తిరిగి రేపు అధికారానికి కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న క్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క నినాదంతో గతంలో కమండలాన్ని మండల వ్యవస్థ ఆపింది. అదే మండల వ్యవస్థ నాశనం చేస్తూ కమండలాన్ని తీసుకొచ్చి మతపరంగా రాజకీయ లబ్ధి పొందుతున్న క్రమంలో తిరిగి సామాజిక న్యాయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన క్రమంలో దానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కించపరిచే కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఒక దినపత్రిక ఎడిటోరియల్ రాస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని పైన, సామాజిక న్యాయం పైన మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆఖరి విన్నపం, ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు కూడా రాహుల్ గాంధీ గారి నినాదం దేశ సామాజిక న్యాయంతోనే జరుగుతుందని నమ్మినప్పుడు ఒక పత్రిక అధిపతి దురదృష్టపూర్వకంగా రాహుల్ గాంధీ గారి పైన కుట్రపూరితంగా రాస్తున్నప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయంతో కులగణన చేపట్టడం ఒక చరిత్రాత్మకం. దానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇటు రాష్ట్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయిలో జరుగుతూ ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సింది 90% జనాభాపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, దాంతో లబ్ధి పొందుతున్న ఆ వర్గం చూసిన మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ఆచరిస్తానని చెప్పి కోరుకుంటూ, సమాజం కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఈ ధర్నా కార్యక్రమం అనేది ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే న్యాయ పోరాటం కూడా చేస్తుంది. విరవదు, వెనకంజ వేయదు. राहुल गांधी कभी झुकता नहीं, डरता नहीं, और कांग्रेस कोई कार्यकर्ता भी कभी डरेंगे नहीं. हम राहुल गांधी के साथ लड़ेंगे, सोनिया गांधी के साथ मिलकर लड़ेंगे, मोदी की हुकूमत के खिलाफ लड़ेंगे. जब तो जय कांग्रेस, जय हिंद.